తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ప్రపంచంలోని ప్రతి మనుష్యుడు ఆశించేది పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అందరిలో గుర్తింపు కలిగి ఉండాలని. ఆశీర్వాదాన్ని ఆశించని వారు ఈ లోకంలో ఎవరూ ఉండరు. అయితే ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపిస్తే ఎంతగా దీవించబడతాడో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే నిదర్శనం. తన నామాన్ని గొప్ప చేస్తానని మాట ఇచ్చిన దేవుడు ఈనాటికి అబ్రహాము పేరుని చిరస్మరణీయముగా నిలబెట్టాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఆశీర్వాదాన్ని ఆశించటంలో తప్పులేదు, కానీ ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకుంటూ దేవునికి విధేయత చూపకపోవటం మంచిది కాదు. ఆయనకు విధేయుడవై నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకో. అట్టి ఆశీర్వాదములతో, మేలులతో, దీవెనలతో ఆశీర్వదింపబడుచు దేవునికి అతి సమీపస్థుడవై ఉండి ఆయన కృపలో వర్ధిల్లు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఎట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చెయ్యబోతున్న పనులన్నిటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరలోక పరమతండ్రి. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.